పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో 1,07,000 ఓట్లు వచ్చినాయి రఘునందన్ రావుకి. కాంగ్రెస్ అభ్యర్థి పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటాడు, టీఆర్ఎస్ అభ్యర్థి పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటాడు. రఘునందన్ గీత గీసి కొట్లాడి చెల్లె, ఎవరితో ములాఖత్ కాలేదు. జగ్గారెడ్డి తోటి, హరీష్ రావు తోటి ములాఖత్ కావాల్సిన అవసరం రఘునందన్ అనేటోడికి లేదు. నా మాట తీరే ఇట్లుంటది, నా నోరే ఇట్లుంటది. ఇంకొకసారి నువ్వు జిల్లాకు వచ్చి నా గురించి మాట్లాడితే సమాధానం చెల్లెని మంచిగా చెప్తా. ఈట్గా జవాబ్ పత్తర్ సే జైంగే అన్నట్టు చెప్తా కవిత. నువ్వు కావాలనేది రఘునందన్ నోట్లో నోరు పెట్టి రఘునందన్ నన్ను తిడితే 2 రోజులు టీవీలలో కనబడవచ్చు, 2 రోజులలో పేపర్లలో కనబడవచ్చు అనుకున్నావు. నేను మాట్లాడొద్దు అనుకున్నా, సంస్కారం అడ్డమొచ్చింది. కానీ మాట్లాడడం వదిలేస్తే నువ్వు ఇట్లా రోజు ఏది పడితే అది మాట్లాడతావు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు నీ నోరు మూయించాల్సిన అవసరం ఉందని చెప్పి నీకు సమాధానం చెప్పడానికి ఈరోజు నేను సంగారెడ్డికి వచ్చి మాట్లాడుతా ఉన్నా. ఎందుకు పోటీ చేయలేదు సంగారెడ్డిలో కౌన్సిలర్లు? రేపు పోటీ చేస్తావా జిహెచ్ఎంసీ కౌన్సిలర్లు? ఎన్ని గెలుస్తావు చెప్పు? తెలంగాణలో అధికారంలోకి వస్తావు కదా, రేపు జిహెచ్ఎంసీలో 3 డివిజన్ 3 కార్పొరేషన్లు అయినాయి కదా, ఎన్ని పోటీ చేస్తావు చెల్లె? మొత్తం చేస్తావా? ఇంకా 6 నెలలు టైం ఉంది నాకు తెలిసిన లెక్కల కాడికి. మొత్తం పోటీ చేస్తావా? ఒక మేయర్ గెలుస్తావా? ఆళ్ళు లేదు, చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంట. ఉచిత విద్యా వైద్యం ఇవ్వకపోతే మేము కట్టేసి కొట్టాలంట. మీ నాయన కూడా ఇట్లా చెప్తుండే. తెలంగాణ వచ్చినాక నేను కాపలా కుక్క లేకుండా, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే, తెలంగాణ వస్తే నేను నా ముసలి ఇద్దరం ఇంట్లుంటాం, తెలంగాణ అంతా మీదే పెట్టా అన్నాడు. ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి 5 ఏళ్ళు. ఆ రోజు ఎంపీ ఉండి నోరు మెదపకుండా కూర్చున్నది ఎవరు? నువ్వు కాదా కవిత? కొరకపోతే ఏం చేయమంటావు కవిత? అద్దాల మేడలో ఏసీలలో కూర్చొని ఎవరి మాటలు వినకపోతే బరాబర్ అడుగుతాం చెల్లె, నీకు ఇనొచ్చేదాకా అడుగుతాం. మళ్ళీ ఒకసారి జిల్లాకు వచ్చామన్నా ఒర్రుడు గిరుడు అన్నామనుకో చెల్లె, బంజారా ఏడ్చేదాకా వచ్చి ఇంటి గేటు కాడ మైకి పెట్టి వరిపోతా. మిగతా వాళ్ళ సంగతి వదిలే కానీ రఘునందన్ తోటి కొట్లాడవద్దు చెల్లె. చెల్లె అని పిలుస్తున్నా చెల్లెలా ఉండు, గౌరవం కాపాడుకో. యాడికి రమ్మంటే ఆడుకొస్తా, నీ నిజామాబాద్కి రమ్మంటే కూడా వస్తా చర్చించేందుకు. నీ 5 ఏళ్ళ నిజామాబాద్ ఎంపీ టెన్యూర్ అయిందో చూద్దాం, 2 ఏళ్ళ రఘునందన్ రావు ఎంపీ టెన్యూర్ అయిందో చూద్దాం. రమ్మంటే వస్తే చెల్లె. ఏం చేసిరు? మీ కుటుంబం బంగారు తెలంగాణ అయింది. మీ ఆస్తులు పంచుకునేందుకు నీ అన్నతోటి కొట్లాడుంటే కొట్లాడుకో, మమ్మల్ని ఎందుకు తిడతావు? నీ బావతోటి కొట్లాడుంటే నీ బావను ఇద్దరు కొట్లాడుకోర్రి, మధ్యలో మా పేరు ఎందుకు లాగుతావు పంచాయతీలోకి? దుబ్బాకలో గీత తీసి కొట్లాడి గెలవలే రఘునందన్ రావు అనేటోడు హరీష్ రావు మీద. ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేసినావా? మీ అన్న సపోర్ట్ చేసిండా? మీ నాయన సపోర్ట్ చేసిండా? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదిరించేది ఎవడని ఉంటే మేమే అని చెప్పి గీత గీసుకోవట్లేన్నాం దుబ్బాకల. ఇంకొకసారి ములాఖత్ రాజకీయాలు, ఈ జిల్లా అభివృద్ధి చెందుతలేదు, ఒకవేళ మెదక్ జిల్లా అభివృద్ధి చెందలేదు అనేటువంటి ఆరోపణ కవిత చేస్తే దానికి మొదటి ముద్ద ఎవడంటే ఈ జిల్లా లోపల చంద్రశేఖరరావు అవుతాడు. ఎందుకంటే 1985 నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో శాసనసభ్యుడిగా కంటిన్యూస్ గా ఉన్నాడు. 2001 దాకా ఎవరంటే అది చంద్రశేఖరరావు మాత్రమే. 2001లో మీ నాయన డిప్యూటీ స్పీకర్ కి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే ఇదే మెదక్ జిల్లా అదే సిద్దిపేట గెలిపించింది జై తెలంగాణ అని. ఏం చేసిండు మీరు? ఆయన ఒక్కరోజైనా సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిండా? ఒక్కరోజైనా మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిండా? దుబ్బాకకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిరా, పటాన్చెరుకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిరా, రామాయణపేటకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిరా? ఏం చేసిరు మీరు? మీ కుటుంబం బాగుపడేందుకు, మీ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం మీరు పాలసీలు కట్టుకోవడానికి పనిచేసిరు తప్ప మేమంతా ఒళ్ళు ఉందని చేసుకొని తెచ్చినాం తెలంగాణ. కాబట్టి కవిత గారు ఎవడో ఏదో రాసిస్తే జైరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ ఎందుకు మాట్లాడతలేడు? నేను జైరాబాద్ ఎంపీ కాదు, అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నువ్వు తీసుకురా. మొదటి డిపిఆర్ లో జైరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ ఉందని మాట్లాడినావు కదా అబద్దాలు. నువ్వు తీసుకురా కాగితం, బుల్లెట్ ట్రైన్ నేను మంజూరు చేసుకొస్తా. ఎన్నడన్నా భారత ప్రభుత్వం జైరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ ఇస్తారని ఎవరైనా ప్రకటించిన ప్రకటన ఉంటే తీసుకురా, తప్పకుండా జైరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రఘునందన్ రావు తెస్తాడు. ఏది పడితే అది మాట్లాడి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి కార్యక్రమం పెట్టి నోరున్నది కదా ఏది పడితే అది మాట్లాడదాం, ఇది మంచి పద్ధతి కాదు చెల్లె.
అందుకని దయచేసి నీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీకి గెలిచి 10 ఏళ్ళు ఎంపీ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండో పోయి ఆయన అడుగు. ఓ మెట్రోని తీసుకురాలే పటాన్చెరు దాకా మియాపూర్ నుంచి మీరు, లింగంపల్లికి వెళ్ళి పటాన్చెరు దాకా MMTS ఎక్స్టెన్షన్ చేయలేదు మీరు. కొల్లూరు సర్వీస్ రోడ్ గద్దె దిగాల్సిన కాడ నువ్వు మీ ఆయన మీ బావలు మీ అన్నలందరూ రియల్ ఎస్టేట్ చేసుకునే కొల్లూరు తెల్లాపూర్ కాడ కనీసం ఎగ్జిట్ కాడ 2 ఎకరాల భూమి సేకరించిన చేతగాలే 10 ఏళ్లలో టీఆర్ఎస్ వాళ్ళకి. నువ్వు నా గురించే మాట్లాడుతావు కవిత. అందుకని దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మిగతా జిల్లాలలో ఏమన్నా మాట్లాడుకో, మీ బావతోడు కొట్లాడాలని కోరుకుంటే సిద్దిపేట వచ్చి కొట్లాడు, ఇంకేమన్నా చేసుకో. కానీ రఘునందన్ తోటి కావాలని గొడవ పెట్టుకుంటామంటే చెప్పు. తెల్లాపూర్ తెలంగాణపురం ఎందుకు కాలే చెప్పు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, నువ్వే చెప్పినావు కదా తెల్లాపూర్కి వచ్చి తెల్లాపూర్ని తెలంగాణపురం చేస్తా అని. ఇంకా పేరు మార్చుడు చేతగాలే నీకు. మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు వచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం చదివి మరి కొడుకుని గవర్నమెంట్ స్కూళ్ళల్లో 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉంటే ఒక్కరోజైనా మరి గవర్నమెంట్ స్కూల్కి పోయినావా? ఒక్క స్కూల్ గురించి అయినా మాట్లాడినావా? పోనీ ఎన్నడైనా దవాఖానకు పోయినావా? నాయన ఉచిత విద్య ఉచిత వైద్యం ఇద్దామని ఎన్నడైనా మాట్లాడినావా? ఇవాళ నీ అవసరం కోసం, నువ్వు పోటీ చేయాలనే ఆలోచన కోసం, నువ్వు పార్టీ పెట్టినవని జర్నలిస్ట్ మిత్రులు అడిగితే ఊరంతా నేను లిక్కర్ రాని అని తిడితే రఘునందన్ రావు చెప్పిండు ప్రజాస్వామ్య బద్దంగా ఈ దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, కవిత కూడా పార్టీ పెట్టుకుంటారు ఏమైతే అని చెప్పినావు. అరే ఇంత డెమోక్రసీని గౌరవించే నన్ను నువ్వు చేసి పడితే ఒక ఆయన ఉన్నాడు కదా, వరుతాడు కదా మీ ఎంపీ అంటుంది. మేము మాట్లాడితే మీకు గౌరవంలాగా వినబడుతుందా? మెదక్ జిల్లా ప్రజల కంఠశోష నీకు గౌరవంలాగా వినబడుతుందా కవిత? మాకు మోసం చేసిన రాదు, మాకు మాయ మాటలు చెప్పుడు రాదు, మాకు నమ్మిన వాళ్ళని వంచడం అందుకంటే తెలియదు. ఇవన్నీ ఏమైనా తెలిస్తే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన వాళ్ళకి తెలుస్తాయి, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన వాళ్ళకి తెలుస్తాయి, నాయన తోటి హెలికాప్టర్లో దగ్గర తిరిగిన వాళ్ళకి తెలుస్తాయి, రోజా ఇంటికి పోయి రోజుల పులుసు తిరిగిన వాళ్ళకి తెలుస్తాయి, సినిమా ఇండస్ట్రీని బెదిరించి పైసలు తీసుకున్న వాళ్ళకి తెలుస్తాయి, సినిమాలు ఆడనీయమని బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళకి తెలుస్తాయి. మాకు ఇవేం తెలియలే, అమాయకులు మీరు. ఏమనుంటే ప్రజలకు సేవ చేసేది తెలుసు, ఈ దేశం కోసం పనిచేయడం తెలుసు, నమ్మిన సిద్ధాంతం కోసం గీత గీసి నిలబడడం తెలుసు. మీలాగా లాలుచి రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, ఇట్లాంటి చిల్లర పనులు రఘునందన్ ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయడు. కాబట్టి రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు 1కి 4 సార్లు అట్లా ఆలోచించి మాట్లాడుకుంటే మంచిదని సోదరి కవిత గారికి సవినయంగా అప్పీల్ చేస్తాను. ఇంకేమైనా మిగిలిపోయినా రేపు